యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. కొంతవరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాందదుర్గుల్ అల్మాజ్గూడ ప్రాంతాల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి ఎస్ఎన్డిపి నాలా పనులను తిరిగి ప్రారంభించినట్లుగా సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించగా టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. బడంగ్పేట్ సర్కిల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునఃప్రారంభించి శాశ్వత పరిష్కారాలతో కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. స్వేచ్ఛ నివాస్ కానీ, సౌభాగ్యపురం కాలనీ కానీ, మిగతా కేఆర్ఆర్ హిల్స్ ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. గతంలో ఉన్న కార్పొరేటర్స్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ కొన్ని వర్కులు పెట్టిన సందర్భంలో వాటిని పూర్తి చేయాలనేది ఒకటి. ఒక 1 ఇయర్ నుండి కూడా స్వేచ్ఛ నివాస్లో కానీ అట్లాగే సౌభాగ్యపురంలో కానీ డ్రైన్ వాటర్తోని చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అంటే ఒక సంవత్సరం నుండి రోడ్డు మీదనే డ్రైన్ పోతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గతంలో మనం ఎస్ఎన్డిపి నాలా ఒకటి పెట్టున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర దాన్ని ఆపడం వల్ల మళ్ళీ ఇబ్బంది అయ్యి దాన్ని ఒక 1 ఇయర్ నుండి ప్రాసెస్ చేస్తూ ఉంటే ఇప్పుడు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంచుమించు 3 కోట్లు తీసుకున్నాం. మొత్తం కూడా అడికెళ్ళి కింది వరకు టెండర్ ప్రాసెస్లో ఉంది. దాన్ని పూర్తి చేసి దాదాపుగా 1.5 ఇయర్ నుండి కాలనీ వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్తులో ఆ ఇబ్బందులు లేకుండా చేయడానికి అనేది దాన్ని మొదలు పెడతాం. ఇప్పటివరకు చాలా సహకరించారు మా కాలనీ వాసులు అందరూ. కింద పడ్డారు, డ్రైన్లో పడ్డారు, పాపం చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు, పిల్లలందరూ. ఇక భవిష్యత్తులో ఆ ప్రాబ్లం లేకుండా పర్మనెంట్గా చేసే ప్రయత్నం ఒకటి. అట్లాగే సైమల్టేనియస్గా డ్రైన్ కూడా చిన్నగా ఉంది అన్నారు. డ్రైనేజ్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా పై నుండి అన్ని వాటర్ ఇక్కడే వస్తాయని చెప్తున్నారు కాలనీ వాసులు అందరూ. కాబట్టి డ్రైన్ కూడా ఒకసారి ఈ బాక్స్ నాలా కంప్లీట్ అయిన తర్వాత డ్రైన్. సంగారెడ్డి జిల్లా బహీరాబాద్ మీద